ఏమేమి వంటకాలు చేసేవారు సార్? ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే. పులిహార మెయిన్. జయలలిత గారికి కూడా చాలా ఇష్టం. చాలా వాళ్ళకి ఆదూర్ సుబ్బారావు గారు అనండి, ఎవరైనా సరే. అలాగే దద్దోజనం అది కామను. తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ. చిన్న ఉల్లిపాయలు వేస్తారు దాంతో, అది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మనకి ఆనపకాయ అంటుంది సార్, ఆనపకాయని పొడిచి 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 ముక్కలు చేస్తుంది ఆవిడ. ఆ ముక్కలు చూడడానికి మీకు చేప ముక్కలా ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కలు. ఆ పెద్ద ముక్కలు చేసి చేప ముక్కలా ఉంటాయి. అది ఆవిడే ఈ చేప ముక్క తినండి అంటుంది, అది ఫేమస్. ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటుంది సార్, ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ. అవే ఆవిడ చేసేది, అవే పెట్టేది అందరికీ. ఆవిడికి చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొనడం చేసింది, కానీ మజ్జిగానే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో. చిన్నగా ఇంత గిన్నె ఉంటుందో గిన్నెలో తయారు చేసి పెట్టే, ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం. పూర్తిగా అమ్మ మనసే అయితే. అంతే, అమ్మ మనసే. ఎవ్వరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం లేదు, అందరినీ నాయన అని పిలుస్తుంది. పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం, నా చిన్నతనాన్ని నేను చూసాను, ఆవిడని అమ్మ, అందరూ అమ్మ అనే పిలుస్తారు. ఇంకోటి అక్క, లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది. అందరూ అమ్మ అని పిలుస్తారు. ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు. సూర్యం అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు, షౌకాజానికి గారు అవనండి, నాగేశ్వరరావు గారు అవనండి, వీళ్ళందరూ. ఎందుకంటే ఆవిడ మొగరాయిల్లో ఉండేది అని తత్వం వాళ్ళలో ఉందన్నమాట. షౌకాజానికి అంజలిదేవి గారు అమ్మ అనే పిలుస్తారు, శారద గారు అమ్మనే పిలుస్తారు. విజయనిర్మల గారు అంటే చెప్పనక్కర్లేదు, ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు. చాలా ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు. అంటే అమ్మ ఆవిడ దగ్గర. అలాగే జయలలిత గారు, ఆవిడకి అమ్మే. కారణం ఏంటంటే సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్. అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు. దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడకి చివరి వరకు ఉంది. మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా? ఆవిడ కోరిక. నేను ఎంకామ్ చదివాను మేడం. ఎంకామ్ చదివితే బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది 1974. ఈ హోమియోపతి 72-73లో డిప్లొమా కోర్స్ ఒకటి ఉంది, అది అమ్మే చదవమని చెప్పారు. అప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని ఉండేవారు, చంద్రమోహన్ వాళ్ళ మామగారు. ఆయన చెప్పాడు, నువ్వు హోమియో చదువుకో, బాగుంటుంది నీకు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం, ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది, నువ్వు హోమియో డాక్టర్ అవ్వు, డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు. కుప్పికారని ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు. ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను, 2 సంవత్సరాలు డిప్లొమా చేశాను. తర్వాత నాకు ఆంధ్రా బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో అంతా 100 వాట్స్ బల్బులు కదా, ట్యూబ్ లైట్లు కూడా లేవు. నేను చెప్పేది 72-73లో. ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు. అందుకని మూట కట్టి పటకమే వారేశాను, బ్యాంకులో జాయిన్ అయ్యాను. ఆఖరికి 2000లో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్. అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు జీవితం అమ్మ నేర్పింది. అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈరోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది. నాకు వచ్చేది 32,000 అంత పెన్షన్. అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది. అది ఇది కలిపి చక్కగా అందరికన్నా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను. హాయిగా. అదే అమ్మ నటించిన పాత్రలు అన్నింటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా? దాదాపు నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను. ఇంకా నాకు వ్యాపకం లేదు. నాకు సాధ్యమంత వరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదో అని అమ్మ కూర్చుని. అవునా? అదే ఆవిడ ఏం చెప్తే అదే. అలాగే అన్నీ ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటిస్తూనే ఉంటాను. పొద్దున్న 4 గంటలకు లేవడం, ఇద్దరం లేస్తాం. తను తొందరగా స్నానం చేస్తుంది, కొంచెం లేట్గా చేస్తాను అంతే. తను 5కే చేసేస్తుంది, నేను 6:30-7 గంటలకు చేస్తాను. అది ఆఫ్ లేట్. నా ఖాళీ అయిన పేపర్లు చదువుకుని లేస్తాను అనమాట. అట్లాగా ఆవిడ పద్ధతులు అన్నీ. భోజనం కూడా పొద్దున టిఫిన్ 8:30కి. అప్పుడు మేము సద్యాన్నం తినడమో, వేడన్నం పెట్టుకుని తినడమో, అన్నమే పొద్దున. టిఫిన్ లేవు ఆ కాలంలో, మాకు టిఫిన్లు లేవు. మా ఇళ్లలో టిఫిన్లు ఉండవు. ఈ బజ్జీలు పూరీలు ఇలాంటివి ఇడ్లీలు ఏమీ ఉండవు. కావాలంటే బయట తినడం ఏమైనా. ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు, బయట తిండి ఏది పడదు. అందుకని అన్నీ ఆవిడే చేసుకుంటుంది, ఆవిడే తింటుంది, ఆవిడే పెడుతుంది. దాదాపు ఒక హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం, అలాగే అమ్మగారి పేరు మీదే కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే. సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి, అంత గొప్పవారిని? గొప్పవారని తెలుసు, ఎందుకంటే అందరూ గౌరవిస్తారు. అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను. అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు, అందరు దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం. అప్పుడంతా టీం వర్క్ అంటారు చూసారా, ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు విపరీతంగా ఉంది. అందరూ వాళ్ళ ఎల్లో ఏమైనా ఫంక్షన్లు దొరికితే అందరూ అక్కడ కలవాలి. అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు. మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా? అందరూ ఎవరికి వారు ఎవరి క్యారవాన్లో వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండేవాళ్ళు. మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది,
వీళ్ళందరూ చెట్ల కిందే కూర్చొని చెట్ల కిందే ఉండేవారు. ఎవరి కుర్చీ వాళ్ళది, కానీ భోజనాలు మటుకు అందరివి. చాలా కష్ట జీవితం ఆ రోజుల్లో. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అనుకుంటాం కానీ చాలా నిజంగా. ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారనుకోండి, ఫుఫ్ అనుకుంటూ వస్తారు, చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి చెట్ల కింద కూర్చునేవారు. ఇప్పుడంతా ఏసీలు పెద్దగా లేవు కదా. అవునవును. ఒక చోట ఏసీ ఉందంటే అందరూ 30 మంది కూర్చునిపోయేవారు లోపల. అలాగా. సో మీరు ఒక్కరే కదా సార్ సంతానం అమ్మకి? అమ్మానండి. ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా. అందరితో పరిచయాలు మాకున్నాయి. అందరితో ఎవరు కానీ చాలా అందరికీ. కేసరి స్కూల్ మైలాపూర్ ఉంది చూసారా, అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ. మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు? ఎందుకంటే మీరు అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోలేము. అటువంటి వారి మధ్య మీరు పెరిగారు. సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా? ఏదైనా పర్టికులర్ సినిమా షూటింగ్? సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు. వెళ్ళేవాడిని, చూసేవాడిని, బట్ అంత గుర్తుపెట్టలేదు. బట్ అత్తగారు కొత్త కోళ్ళు, అందులో విజయనిర్మల గారు ఫ్రీక్వెంట్గా అనేవారు, సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు, నువ్వు గట్టిగా కొట్టాలి, నా చర్మం ఎర్రబడాలి, అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది, నాకు రాదు. అలాగే. అంటే అమ్మ దగ్గర దెబ్బలు తినని వ్యక్తి ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు. అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడూ కూతురుగానే వేస్తుంది. అవును. అమ్మా అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? కూతురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల పట్టి. అలాగే ఈవిడ గారాల పట్టిగానే చూసుకునేది ఆవిడ. అందుకని ఆవిడ ఒక్కటి తప్పించి మిగతా వాళ్ళందరికీ కదా. వాణిశ్రీ అంటే గోరింత దీపం తీశారు, అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది. దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంతం గారి చేతిలో నిజంగా దెబ్బలు తిన్న మరి. దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది. అప్పుడు తగ్గలకుండానే కొడుతుంది ఆవిడ, కానీ ఆ విసురు తట్టుకోలేరు ఎవరు. మన కుడి చేతికి కూడా అంత బలం లేదు, ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది. లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ లెఫ్ట్ హ్యాండర్ ఆవిడ. అన్ని ఒక సంతకం మటుకు తెలుగులో పెడుతుంది, లెఫ్ట్ హ్యాండర్ రాయగలదు ఆవిడ, సంతకంలో తెలుగు నేర్చుకుంది. అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు? చిన్నప్పుడు వస్తే పోతే ఉండే, ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది. ఇదే ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్. అప్పుడు ఇండిపెండెంట్ హౌస్. అమ్మగారు ఎప్పుడు కట్టించారు? 1956లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మా. ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది, కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం, పక్కన గదులన్నీ వేసుకుని. 1956లో మేము వచ్చాము ఇక్కడికి. అమ్మ పోయేంత వరకు ఇండిపెండెంట్ గానే ఉంది. అమ్మ ఫస్ట్ సంవత్సరీకాలు కూడా ఇక్కడే జరిగాయి. హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్. దాని తర్వాత ఇది ఇచ్చారు డెవలప్మెంట్కి. అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహ నటీనటులు ఏమనుకునేవారు? అంటే ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు, ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఆవిడ బాడీ లాంగ్వేజ్ అంతా. నాకు తెలిసిన బాగా వచ్చింది, నాకు తెలిసినంత వరకు చాలా మంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను, నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్లు నేను విన్నాను. అంటే ఎలాగా? ఎందుకంటే ఈవిడ వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట ఏదొచ్చినా కూడా. ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్. ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు. పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది, మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది. పైగా డైరెక్టర్ ఆవిడ వదులుతాడు ఏదైనా, అంటే కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకోవడానికి. అది బాగుంది చేసేయమంటాడు, అందుకనే చేసే. ఇప్పుడు చాలామంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే, చాలామంది ఆత్రేయాత్రిగా ఆవిడికి డైలాగులు ఎందుకు 2 ముక్కలు రాస్తే మిగతా అంతా చెప్పేస్తుంది. పడిపోతుంది. ఇటు వచ్చి ఆ క్యారెక్టర్ పేర్లు చెప్పాలి, క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ ధాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మా అందరికి పదే మళ్ళీ మాట్లాడేది అది, ఏవే టిఫిన్ చేసావా? ఆ పిలుపులోనే ఉందమ్మా. అది ఒక విధమైన అథారిటీ కాకుండా ఆప్యాయత కూడా అందులో ఉంది. అవును, అథారిటీ ఆప్యాయత రెండూ ఉండి అంటే ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే తెర మీద అది చూడలేరు, ఎవరు తట్టుకోలేరు. సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు, కానీ ఆవిడకి చిన్న ఈగ కూడా అది చెప్పాను. ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తుంది, మీ అందరికి అభిమానం. పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూశారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్దగా కలగదు. అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి. అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలీదు, నాకు కాకినాడకి సంబంధం లేదు, చిన్నప్పుడు ఇప్పుడు పుట్టాను అంతే తప్పితే. కానీ వెళ్ళిన వెంటనే అంత అభిమానం, అమ్మ సూర్యకాంతం గారు మేము చేస్తాం, మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా. అంత ఒక చిన్న సైజు ప్రవాహం 40-50 మంది వచ్చారు నా దగ్గర. కంటే మీరు ఆలోచించు, అందరూ పెద్ద డాక్టర్లే. అవును, ఆ మెమరీస్ అలాంటివి. పై 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు ఏమన్నా. నాకు దాని మీద సంబంధం లేదు. 30 ఏళ్ళు అయింది ఆవిడ పోయి. ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర. అది పద్మశ్రీ వాళ్ళు రాదు, ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిసిగ్నేషన్ లాగే అది. అవును, కానీ వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు,
జీవితంలో వచ్చిన సంఘటనలు అనుభూతులు అన్నీ కూడా ధైర్యంగా ఫేస్ చేశారా? ఎప్పుడైనా కష్టపడ్డారా సార్? కానీ భయం ఎక్కువ. భయం ఎక్కువ? భయం ఎక్కువ. దేవుడా దేవుడా, అది శ్రీదేవి సినిమాలో దేవుడా 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 అనుకుంటుంది ఆ క్షణంలో, ఆ దేవుడా దేవుడా అనుకుంటుంది. ఎందుకంటే శ్రీదేవి ఇక్కడే ఉండేది మాకు, మా ఇంటికి వచ్చేది. అమ్మన్న ఇంటి ఏరియా కాముగా ఉంటుందని ఇక్కడ కొనుక్కుంది ఆవిడ, సిఐటి కాలనీలో కొనుక్కుంది ఆవిడ శ్రీదేవి. భారతి ఎదురు సందులో ఉండేది, మా ఇంటికి ఎదురుగుండా సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు. తర్వాత షీలా అనుకుంటాను ఇక్కడ, మలయాళి, మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది ఆవిడ, ఇక్కడే ఉన్నారు. జయలలిత గారు మనకు కొంచెం దగ్గర స్టెల్లా మెరిస్ కాలేజ్ వెనకాల ఉన్నారు, అది కామ్ ఏరియా ఆ కాలంలో. సో శ్రీదేవి గారు ఇక్కడికి వచ్చి వస్తూ ఉండేవారా? ఇక్కడే ఉండేవారు ఆవిడ. తర్వాత ఇక సినిమా షూటింగ్లకి వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ ఆ ఇల్లు అలాగా ఖాళీగా తాళం వేసుకుంది. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అందరూ వస్తారమ్మా. అలాగే మేము కూడా కొన్ని చోట్లకి వెళ్తాం ఖచ్చితంగా. ఛాయాదేవి గారు ఫ్రీక్వెంట్గా వస్తారు. రావడమే బయట నుంచే ఆ తలుపు తెరవక ముందే ఆవిడ గొంతు స్టార్ట్ అవుతుంది. ఓహో, ఛాయాదేవి గారు ఆవిడ చాలా అసలు ఆగదు, ఆవిడ ఆగదు. అమ్మ ఛాయాదేవి గారు బాగానే ఉండేవారు. అంటే ఒక విధంగా మా ఫ్యామిలీలో అమ్మ ఆవిడ కూర్చుంటే అమ్మ తక్కువ మాట్లాడేది, ఆవిడ ఎక్కువ మాట్లాడేది. హేమలత గారు అలా కాదు. హేమలత గారి ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం, మా ఇంటికి ఆవిడ వచ్చేది. వాళ్ళ అబ్బాయి శరత్ ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్ అతను. ఆ శేషగిరిరావు గారు హస్బెండ్ ఉన్నారు, వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు. ఏది వచ్చినా ఖాళీ ఉన్నారంటే కాంతం అంటూ వచ్చేసేది అనమాట. ఏం చేస్తున్నావు, మా వంటకాలు నువ్వు ఎలా చేయవలే, మీ వంటకాలు రుచి చూపించలేదు ఆవిడ. వాళ్ళు నాన్ వెజ్ కదా, అందుకని. అవును అవును. అయితే ఇంత నటనా ప్రపంచం చుట్టూ ఉండి కూడా మీరు ఎందుకో మరి యాక్టర్ అవ్వాలని అనుకోలేదని అసలు? మాకేంటంటే పైకి రావాలి. మాకు ఇంటి కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండేవారమ్మా అద్దెకి, ఆంధ్ర బ్యాంకు. ఆయన పొద్దున్న 9 గంటలకు వెళ్ళేవారు కారులో, సాయంత్రం 7 గంటలకు వచ్చేవారు. చాలా టీవీగా ఉండేవారు, అంతా ఇదిగా ఉండేది. ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు, ప్రశాంతంగా ఉండేవాడు. భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లోనే నేను ఆడుకునేవాడిని, వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు, కూర్చునేవారు. అది చూసినప్పటి నుంచి మా మదర్కి ఒకటి అనిపించేది, నువ్వు కూడా ఇలాగ ఆఫీస్ రావాలని. సో అది నా బుర్రలో పాతుకుపోయింది. దానివల్లే నేను బీకామ్ ఎంకామ్ చదివాను. ఎంకామ్ అయిన తర్వాత నేను బ్యాంక్లో 1974లో వచ్చేసాను. 76లో మాకు మ్యారేజ్ అయింది. మీకు 23 ఏళ్ళు, తనకి 16, 8 ఏళ్ళ తేడా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8. ఈ రోజు అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది. అప్పుడు మా మ్యారేజ్ ఇక్కడ మెడ్రాస్లోనే. సో అయితే మరి జీవితం అంటే మామూలుగా అమ్మలు అన్నీ చెప్తారు కదా, ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అమ్మ అలా చెప్పించేవారా జీవితంలో లైట్గా హ్యాపీగా? లేదు, చాలా స్ట్రిక్ట్ మనిషి. చదువు టైంలో చదవాలి, బయటకు వచ్చే టైంలో బయటికి రావాలి. మరి షూటింగ్స్కి వెళ్ళిపోతే మరి ఎవరు చూసేవారు? రాత్రి ఆవిడ 12 గంటలకు పడుకో, నేను 12 గంటలకు పడుకో. ఆవిడ 4 లేస్తుంది, నేను 4 లేస్తాను. వస్తే అదేమిటో లేదు, పూర్వజన్మలో మాకు ఆ కలయిక ఉందేమో, అలాగే ఉంటుందన్నమాట. ఆవిడ ఏకసంతగ్రాహి. చిన్నప్పుడు నేను అలాగే బట్టి పట్టేయడం ఎక్కువ, సాధ్యమంతరకు చిన్న కాలంలో, ఆ కాలంలో బట్టి పట్టేయడమే కదా. వాళ్ళు నోట్స్ ఇచ్చేవారు, మేము బట్టి పట్టేసేవాళ్ళం. నాకు కేసరీ స్కూల్. ఇప్పుడు నేను కేసరీ స్కూల్ చదివినందువల్ల అటు తమిళం పూర్తిగా రాలేదు, ఇటు తెలుగు పూర్తిగా రాలేదు, ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాలేదు. మొత్తం తెలుగు మీడియమే నేను. ఓహో, డిగ్రీ వరకు నాకు తెలుగు మీడియమే. బట్ ఇంకే தமிழ் பேச தெரியும் இல்லையா? நல்லா பேச தெரியும், ஓரளவுக்கு படிக்க தெரியும். ஓரளவுக்கு. ஆனால் எவனா யாராவது எழுதுனா படிக்க தெரியாது. ஆமாம், நீங்கள் தான் எழுதிண்டா? நான் எழுத மாட்டேன், பட் பிரிண்டட் மேட்டர் ஐ கேன் ரீட். ఫాస్ట్గా படிக்க தெரியுமா? సో సుమారా కూటి படிக்கணும். బాగుంది. అయితే మీ చక్క అయితే ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే తెలుగు తమిళ ప్రొఫెషన్కి తమిళ్ కావాలి కదా. కావాలి. నాకు హిందీ రాదు, హిందీ అస్సలు రాదు. అందుకనే మా పిల్లలిద్దరికి బాగా హిందీ నేర్పించాను. వాళ్ళ కేంద్రీయ విద్యాలయాలు జాయిన్ అయ్యారు. సో కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ బాగా నేర్చుకున్నారు. హిందీ మరి మీ హైదరాబాద్ వాళ్ళకి మీకు వస్తుంది, బట్ మీ హిందీ కన్నా మా వాళ్ళ హిందీ బాగుంటుంది. మీది ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది, మా వాళ్ళది రియల్ మీకు హిందీ చాలా బాగుంటుంది. నాకు హిందీ రాదు. కారణం ఏంటంటే 68-69లో హిందీ ఒళిగే అనేవారు కదా ఇక్కడ, దాంతో నాకు పోయింది. పరీక్షా పేపర్ కూడా 5 ప్రశ్నలు అలా చూసి రాస్తే పాస్. అలాగే మేము పాస్ అయ్యాం. సూర్యకాంతం గారు బాబావారి భక్తులు కదా? అవునమ్మా. సో ఎప్పటి నుంచి ఆ భక్తి మీకు తెలిసి, అంటే మీ ఊహ తెలిసి? నాకు తెలిసిన 12-14 ఏట వేసుకోండి, 50, 65, 66. నా డిగ్రీ కాదు, నా ఎస్ఎల్సి వచ్చే టైంకి అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన అలా చూస్తూ ఉండి, ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఈయనకి ఎలా ఎందుకు, ఈయన చెన్లో కాంతి ఎందుకు వస్తుంది, అంత కాంతి ఎందుకు ఉంది వీడికి, ఈయన మాటల్లో చూస్తే ఇంతమంది ఆ కుక్కిసుకుపోయిన గదిలో కూర్చునేవారు. అట్లాగా కలిసారా ఎప్పుడైనా? స్వామి దర్శనం ఇచ్చారు కదా. అంజలిదేవి గారు కూడా చాలా భక్తురాలు. చాలా. అంజలిదేవి గారు, జానకి గారు, ఈవెన్ జమున గారు కూడా బాబా భక్తులే. వీళ్ళందరూ కలిసే వెళ్తారు. నాకు కేవీ కృష్ణకుమారి గారు ఉన్నారు, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, ఆవిడ సాలిడ్. కానీ ఏమన్నా అమ్మకి మీకు తెలిసిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయండి? అంటే ఆవిడ ఏదో కష్టం వస్తే ఆవిడ తలుచుకుంటుంది అంతే. ఆ తలుచుకున్నందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ టక్ సాల్వ్ అయిపోయేవి.
ఒకటే అమ్మ చిన్నప్పుడు ఏమనేది సత్సంకల్పం బాగుంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయిరా, మినిమం కోరికలు ఏమున్నా సక్సెస్ అయిపోతాయి. అట్లాగే ఆవిడకి ఏంది, అట్లాగే నాకు చిన్నవి. ఏదైనా బాబా మీద భారం వేస్తే సరిగ్గా అయిపోతుంది. తెలుగు భాష మా తెలుగువారి సొత్తు సూర్యకాంతం గారంటే, కానీ ఇతర భాషల్లో వారికి అంటే ఏమన్నా ఎక్కువగా అవకాశాలు రావడం? తమిళంలో ఒక 5 సినిమాలు చేశారమ్మా, హిందీలో 1-2 చేశారంతే. కానీ అమ్మ తెలుగుని దాటి వెళ్ళలేదు. తమిళ యాక్టర్స్ చాలామంది అమ్మకి దగ్గర. పండరీబాయ్ గారు ఫ్రెండ్ అమ్మకి, తర్వాత మనోరమ గారు వీడు బాగా ఫ్రెండ్, శివాజీ గణేషన్. ఆ కాలంలో ఏంటంటే వాహిని స్టూడియో అంతా షెడ్లు, ప్రసాద ఏవిఎం స్టూడియో. ఏవిఎం స్టూడియోకి వెళ్ళాం అనుకోండి, 4-5 షెడ్లు పక్కనే ఉంటాయి. ఒక దాంట్లో తెలుగు సినిమా అవుతుంది, ఒక దాంట్లో తమిళ సినిమా షూటింగ్ అవుతుంది. ఈ షూటింగ్ వల్ల ఏంటంటే దగ్గర ఉంటాం, మేము ఖాళీగా ఉంటాం కదా. అందువల్ల ఇందులోంచి అమ్మ స్టార్టింగ్లో నేను అందులోకి వెళ్ళేవాడిని. నగేష్ నాకు బాగా నేనంటే ఇష్టం, రాజుబాబు గారికి నగేష్కి నేనంటే ఇష్టం. నగేష్ ఎప్పుడైతే జబ్బట్టుకు పోయేవాడు, జబ్బట్టుకు తీసుకుపోయాడు, పడానంతే పోలాం అనేవాడు. వాడు కొడుకు పేరు ఆనంద్, అందుకని అనంతాన్ని పట్టుకుపోయేవాడు అనమాట. పట్టుకుపోయి అందరినీ పరిచయం చేసేవాడు. అదంతా ఉంది అలాగా. అందువల్ల శివాజీ గణేషన్ అంటేనే ఎంజీఆర్ అన్న ఇష్టం నాకు. వాళ్ళ సినిమాలు బాగా చూస్తాను. అందువల్ల వాళ్ళతో కొంచెం పరిచయం కలిగింది నాకు. ఎప్పుడైనా వస్తే పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తే ఎన్న పడికి ఎన్నో పంటని అనిపేవాడు అనమాట, అల్లా పడి అనేవాడు. అట్లాగా కొంచెం అమ్మ వల్ల నాకు చాలా మందితో పరిచయాలు బాగా వచ్చాయి. సో అలా స్ట్రిక్ట్గా ఉండే అమ్మ? స్ట్రిక్ట్గా ఉంటుంది. అమ్మ చదువుకోవాలి, మనం చదువుకుని హోంవర్క్లు అన్నీ చేసామంటే ఎంతో మంచిది. ఆ రిపోర్ట్ చూసినా చాలా సంతోషిస్తుంది. ఆ రోజు పెద్ద తీసుకెళ్ళి వుడ్లాండ్స్ హోటల్లో పార్టీ ఇస్తుంది. ఓహో. ఆవిడ పెద్దగా తింది ఏదండి కాంజీవరం ఇడ్లీ, అలా ఇంకా 2-3 ఉన్నాయి, అలాంటివే తింటుంది. అయినా మాకు పార్టీ ఇచ్చేది. ఎవరన్నా ఫ్రెండ్స్ని పిలిచి మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి, అంటే ఇంట్లోనే చేస్తే ఎందుకని బయట తీసుకెళ్ళి చేద్దామని చేసేది. మాకు వెళ్ళే 2 హోటల్స్ అమ్మ వెళ్ళేది ఏంటంటే వుడ్లాండ్స్, దాస్ ప్రకాష్. 2 మంచి శాకాహార భోజనం మంచి ఫేమస్. అవి విశాలంగా ఉంటుంది, కంజెస్టెడ్గా ఉండదు. అందువల్ల ఫుడ్ కూడా బాగుంటుంది. అప్పుడు దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయి కదా. దాస్ ప్రకాష్ ఫేమస్ ఫర్ ఐస్ క్రీమ్స్.